ఫస్ట్ క్వశ్చన్. ప్రపంచ నీటి దినోత్సవంను ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ నీటి దినోత్సవమును ప్రతి ఏటా మార్చి 22. మార్చి 22వ తారీఖున ప్రపంచ నీటి దినోత్సవం, వరల్డ్ వాటర్ డేని నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రపంచ నీటి దినోత్సవం 1992లో ఐక్యరాజ్య సమితి పర్యావరణము దాని అభివృద్ధి కోసం బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ దినోత్సవాన్ని చేయాలని నిర్ణయించారన్నమాట. 1993 మార్చి 22వ తారీఖున మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. 1993 మార్చి 22వ తారీఖున మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జల దినోత్సవాన్ని నిర్వహించారు, వాటర్ డే. మన దేశంలో కేంద్ర జలశక్తి అనేటువంటిది ఒకటి ఉంది, మినిస్ట్రీ. ప్రస్తుత కేంద్ర జలశక్తి మంత్రి ఎవరంటే కనుక సిఆర్ పాటిల్. కేంద్ర జలశక్తి మంత్రి ఎవరు? కేంద్ర జలశక్తి మంత్రి ఎవరంటే సిఆర్ పాటిల్. నోట్ చేసుకోవాలి జలశక్తి మంత్రి పేరు. 1993 మార్చి 22న మొదటిసారిగా జల దినోత్సవం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా మంచినీటి పరిరక్షణ కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. ఈ ఏడాది థీమ్ వచ్చేసి గ్లేషియర్ ప్రిజర్వేషన్ అనేటువంటి థీమ్ అనమాట. గ్లేషియర్ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే కనుక హిమనీనాదాల పరిరక్షణ లేదా హిమనీనాదాల సంరక్షణ. ఇది థీమ్ అనమాట ఈ ఏడాదికి సంబంధించి జల దినోత్సవం. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, నిన్నటి రోజున నేను ఫారెస్ట్ డే మార్చి 21న ఫారెస్ట్ డే నిర్వహిస్తారని చెప్పిన. ఈ ఫారెస్ట్ డే థీమ్ ఏమిటి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫారెస్ట్ డే థీమ్ ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. వాటర్, నీరు అంటే ఫార్ములా H2O. నీటిని మనం విశ్వద్రావణి అని పిలుస్తాం. మనకు నదులు సరస్సుల్లో ముఖ్యంగా మంచినీరు అనేటువంటిది ప్రవహిస్తుందన్నమాట. మంచి నీరు మనకి ముఖ్యంగా నదులు సరస్సుల్లో ఉంటుందన్నమాట. అది సముద్రాల్లోకి వెళ్తే ఉప్పు నీరుగా మారుతుంది. అలా ఉప్పు నీరు మారకుండా మనం ఎన్నో ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. పడిన వర్షాన్ని నదులలో సరస్సులలో ఉండే విధంగా వాటి రూపంలో మనం ముఖ్యంగా డ్యాములు ఇట్లాంటి ఏర్పాటు చేసుకుని వ్యవసాయానికి, మంచినీటికి ఇలా ఉపయోగించుకునే విధంగా మనం ప్రణాళికలు రచించుకోవాలి. ఓకేనా? మనకు ముఖ్యంగా ప్రాథమిక విధులు ఉంటాయి. ఆర్టికల్ 51A 4A భాగంలో అక్కడ కూడా మనకు నదులు, సరస్సులను, అడవులను, పర్యావరణాన్ని, జీవరాశులను సంరక్షించుకోవాలనే మాట ఉంటుందన్నమాట. ఆర్టికల్ 51Aలో భాగం 4Aలో ప్రాథమిక విధులలో భారత రాజ్యాంగంలో. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని చదువుకోవాలా. అడవుల గురించి కూడా నిన్న చెప్పినప్పుడు నేను 4A భాగము 51A ఆర్టికల్ చెప్పా ప్రాథమిక విధులలో. సెకండ్ క్వశ్చన్. నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైనది ఎవరు? నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైనది నెలుంబో నాండి ఎండాయిత్వాహ్. నెటుంబో నాండి ఎండాయిత్వాహ్. నెటుంబో నాండి ఎండాయిత్వాహ్ నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలు అనమాట. ఇంతవరకు ఒక్క మహిళ కూడా అక్కడ అధ్యక్షురాలు కాలే. మొదటిసారిగా మహిళా అధ్యక్షురాలు కావడం జరిగింది, ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఎవరు? నెటుంబో నాండి ఎండాయిత్వాహ్ అనమాట. ఇదివరకు నెలుంబో ముంబా ఉండేవాడు. ఈ నెలుంబా ముంబా స్థానంలో ఈ నెటుండో నాండి ఎండాయిత్వాహ్ ఎన్నిక కావడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, మొదటి అనే అంశం వచ్చింది కాబట్టి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిన్నటి రోజున చెప్పా. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనది ఎవరు? ఇదివరకు థామస్ బాచ్ ఉండేవాడు. థామస్ బాచ్ స్థానంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షురాలు తొలి మహిళా అధ్యక్షురాలు అయిందనమాట. ఎవరు? ఆఫ్రికా ఖండం నుంచి మొదటి అధ్యక్షురాలిగా, ఓకేనా? అదే జింబాబ్వే నుంచి తొలి అధ్యక్షులుగా
కూడా రికార్డ్ అనమాట ఐఓసికి. కాబట్టి నోట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మీరు. ఇకపోతే నమీబియా నమీబియా రాజధాని, నమీబియా దేశ రాజధాని విండ్ హక్. విండోక్ లేదా విండ్ హక్ అంటారు అన్నమాట. విండోక్. నమీబియా దేశ భాష ఇంగ్లీష్. నమీబియా దేశ కరెన్సీ నమీబియన్ డాలర్. నమీబియా ప్రజెంట్ ప్రెసిడెంట్ నెటుంబో నాండి ఎండాయి త్వాహ్. నమీబియా ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఎలిజా గురారే. థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ యుద్ధ విమానంను తయారు చెయ్యనున్న దేశమేది? నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్, సింపుల్గా ఎన్జిఏడి అంటాం. ఎన్జిఏడి. ఆ యుద్ధ విమానాలను ఏ దేశం తయారు చేస్తూ ఉందంటే కనుక అమెరికా. ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వైట్ హౌస్లో వెల్లడించాడనమాట. ఈ యొక్క కాంట్రాక్టు బోయింగ్ సంస్థకు ఇవ్వనున్నట్లుగా, ఈ యొక్క కాంట్రాక్ట్ను అమెరికాకు చెందిన బోయింగ్ అనే సంస్థకు ఇవ్వనున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో వెల్లడించడం జరిగిందనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఫైటర్స్ ఏవంటే కనుక ఫైటర్స్ B-21, F-35. B-21, F-35 అనేటువంటి అత్యంత స్టెల్త్ బాంబర్లు అమెరికా దగ్గర ఉన్నాయన్నమాట. అవి చాలా శక్తివంతమైనవి. దానికి మించి ఓకేనా, శత్రువులను ఏమార్చడంతో పాటు ఆ లక్ష్యాలను ఛేదించడం కోసం ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ అనేటువంటి ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయాలని నిర్ణయించింది. ఈ కాంట్రాక్ట్ను బోయింగ్ సంస్థకు అప్పగించిందనమాట. $20 బిలియన్ ఒప్పందం అనమాట. ఇది $20 బిలియన్ ఒప్పందం. $20 బిలియన్ ఒప్పందం. ఇకపోతే మొట్టమొదట ఈ విమానాలు పైలట్లు నడిపే విధంగా తయారు చేస్తారంట. తర్వాత పైలట్ రహిత యుద్ధ విమానాలు తయారు చేస్తారంట. మొదట పైలట్లు నడిపే విధంగా, తర్వాత పైలట్ రహిత యుద్ధ విమానాలు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వార్తల్లో ఉన్న యుద్ధ విమానం అమెరికాకు చెందిన యుద్ధ విమానం. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్సు అమెరికా దేశంలో పర్యటించాడు. ఫ్రాన్స్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో భాగంగా పర్యటిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయిన తర్వాత ఆయనకు విషెస్ చెప్పడానికి అమెరికాలో పర్యటించాడనమాట. దానిలో భాగంగా మన దేశానికి యుద్ధ విమానాలు తయారు చేసి ఇవ్వడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నాం మనం. ఆ యుద్ధ విమానం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చాలా ఇంపార్టెంట్. అమెరికా నుంచి మనము మొన్న నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకున్న విమానం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, కొచ్చి రిఫైనరీలో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించిన కంపెనీ ఏది? చూడండి, కొచ్చి, కేరళలో కొచ్చిన్ ఉంటుంది కదా, ఆ కొచ్చిన్ అనమాట. కొచ్చి రిఫైనరీ ఏదైతే ఉంటుందో ఆ కొచ్చి రిఫైనరీలో ఒక ఫ్లోటింగ్ అంటే తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ కంపెనీ ప్రారంభించింది అంటే బీపీసీఎల్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్. మన దేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వ రంగ స్టేటస్లు ఉంటాయి కదా, మహారత్న, నవరత్న, మినీరత్న అని. అలా మహారత్న స్టేటస్ కంపెనీ అనమాట బీపీసీఎల్ అనేటువంటిది. ఈ బీపీసీఎల్ 1976లో ఏర్పడింది. బీపీసీఎల్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. బీపీసీఎల్ ప్రస్తుత చైర్మన్ కృష్ణ కుమార్. బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.
బీపీసీఎల్ ఏర్పడిన సంవత్సరం 1976. బీపీఎల్ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. బీపీఎల్ ప్రస్తుత చైర్మన్ కృష్ణ కుమార్. ఆ బీపీసీఎల్ ఇప్పుడు ఏం చేసింది, కొచ్చిన్ రిఫైనరీలో ఒక తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించిందనమాట. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించింది, గుర్తుపెట్టుకోవాలి. అంటే పునరుత్పాదక శక్తి వనరులను పెంపొందించే దిశగా, పునరుత్పాదక శక్తి వనరులు పెంపొందించే దిశగా బీపీసీఎల్ ఇప్పుడు మరొక మైలురాయిని సాధించిందనమాట. అదే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. ఎక్కడ, కొచ్చిన్ రిఫైనరీలో. సరే, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, నిన్న నేను అపార్ కార్డు గురించి చెప్పాను. అపార్, APAAR, ఆధార్ కార్డు లాగా అపార్ అనమాట. ఈ అపార్ కార్డు ఫుల్ ఫామ్ ఏంటి, అపార్ కార్డు ఎవరి కోసం, అపార్ కార్డును ఎవరు ప్రారంభించారు, అపార్ కార్డులో ఎన్ని నెంబర్లు ఉంటాయని నేను చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే కనుక, నిన్నటి క్లాస్లో నేను 17 డిజిట్స్ ఉంటాయని చెప్పిన. 17 కాదు, 12. మీరు నోట్స్లో దయచేసి మీరు అందరూ కూడా 17 కొట్టేసి 12 రాసుకోవాలి. నిన్నటి క్లాస్ విని రాసుకుంటారు కదా, 17 అంకెలు అని చెప్పా కదా. 17 కాదు, 12. ఓకేనా. ఫ్లోలో 17 అని చెప్పడం జరిగింది, 17 కాదు 12. అపార్ కార్డులో అయినా ఆధార్ కార్డులో అయినా ఉన్న నెంబర్లు ఎన్ని అంటే 12. మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేసుకోండి, 12. నోట్బుక్లో కూడా మార్చుకోండి, 12. ఇంకా మీరు చేయాల్సిన ఆన్సర్ ఏంది, అపార్ ఫుల్ ఫాము, అపార్ ఎవరి కోసం, అపార్ను ఎవరు తీసుకొచ్చారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా నోట్ చేయండి. సరే, ఈ సోలార్ పవర్ ప్లాంట్ చెప్పినా కదా, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ బీపీసీఎల్ వాడిది. దీని యొక్క సామర్థ్యం ఎంత, 3.2 మెగావాట్ల సామర్థ్యంతో ఇది నిర్మితమవుతూ ఉందన్నమాట. 3.2 మెగావాట్ల సామర్థ్యం, నోట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్ అక్రమ మాదక ద్రవ్యాల అమ్మకాలపై చేసిన ఆపరేషన్ ఏది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో అక్రమ మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ అన్నమాట. ఈ డ్రగ్స్ యొక్క అమ్మకాల పైన చేయించిన ఆపరేషన్ ఏదంటే ఇప్పుడు ఆపరేషన్ గరుడ ఈరోజు వార్తల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపులు ఉంటాయి కదా, ఆ మెడికల్ షాపులలో మందులు వాళ్ళు సొంతంగా ఇవ్వడానికి వీలు లేదనమాట. కొన్ని మందులు వాళ్ళు సొంతంగా ఇవ్వవచ్చు, కొన్ని మందులు మాత్రం డాక్టర్ ఏవైతే సూచిస్తారో ఆ డాక్టర్ ఓకేనా ప్రికాషన్స్ ప్రకారమే మందులు ఇవ్వవలసి ఉంటుందన్నమాట మెడికల్ షాప్ వాళ్ళు. అంటే మనకు ముఖ్యంగా డ్రగ్స్ ఉంటాయి కదా, డ్రగ్స్ కేవలం డాక్టర్లు సూచిస్తేనే ఇవ్వాలి, వారంతకు వారు ఇవ్వడానికి వీలు లేదన్నమాట మెడికల్ షాప్ వాళ్ళు. కాబట్టి అటువంటి దుకాణాల పైన చాలామంది అలాంటివి నేరుగా ఇస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఇళ్లల్లో కావచ్చు, వాళ్ళ దుకాణాల్లో విపరీతమైన సోదాలు చేయడం ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ అనిత చొరవ తీసుకునిందన్నమాట దీనికి సంబంధించి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ గరుడ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ ఇవి డ్రగ్స్కు సంబంధించిన అక్రమ అమ్మకాల పైన ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ అనమాట. ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉంటారనమాట. దానికి ఒక ఆపరేషన్ పేరు పెట్టారు, ఆపరేషన్ పేరు ఆపరేషన్ గరుడ. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఢిల్లీలో ఇటీవల మహిళల భద్రత కోసం ఒక ప్రత్యేక స్క్వాడ్, ఢిల్లీలో ప్రత్యేకించి మహిళల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక స్క్వాడ్ని ఏర్పాటు చేశారు. ఆ స్క్వాడ్ పేరు ఏమిటి? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళల భద్రత కోసం ప్రత్యేకించి ఒక స్క్వాడ్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ స్క్వాడ్ పేరేమిటి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ఆ స్క్వాడ్ పేరేమిటి? స్క్వాడ్ అనగా ఒక టీం అనమాట. ఆ టీం పేరేమిటి? ఈ రెండింటికి ఆన్సర్లు చేయండి, చూద్దాం. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 6. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025ను అందుకున్న శాస్త్రవేత్త ఎవరు? స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్, స్టాక్ హోమ్ జల బహుమతి, వాటర్ ప్రైజ్ జల బహుమతి 2025ను అందుకున్న శాస్త్రవేత్త గుంటర్ బ్లాస్ట్ల్. ఫస్ట్ ఆప్షన్లో చూడండి గుంటర్ బ్లాస్ట్లు, ఇమేజ్లో చూడొచ్చు గుంటర్ బ్లాస్ట్లు గారిని. అదనమాట స్టాక్ హోమ్ అంటే స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్. కాబట్టి స్వీడన్ దేశం ఇచ్చేటువంటి అంతర్జాతీయ బహుమతి అనమాట ఈ వాటర్ ప్రైజు. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అంటారు దీన్ని. ఇతను ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో వరదల
సంబంధించి కావచ్చు, అదేవిధంగా నీటి నిర్వహణకు సంబంధించి అద్భుతమైనటువంటి కృషి చేసినందుకు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వరదలు మరియు నీటి నిర్వహణ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కృషి అన్నమాట ఇతనిది. కాబట్టి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ వచ్చిందనమాట 2025కి గాను ఎవరికంటే ఈ గుంటరు బ్లాస్ట్లకి. ఇది గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు ఇది కూడా. మనందరికీ తెలుసు ఈరోజు వాటర్ డే, ప్రతి ఏటా వాటర్ డే సందర్భంగా ఈ వాటర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇప్పుడు ఈ గుంటలు బ్లాస్ట్లకి ఇవ్వడం జరిగిందనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఈ ఏడాది జ్ఞాన్పీఠ్ అవార్డు మొన్ననే ప్రకటించారు. భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ పురస్కారం. దాన్ని ఇదివరకు రామభద్రాచార్య గుల్జార్కి ఇచ్చిన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వ్యక్తికి ప్రకటించారు. ఎవరు అతను? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. జ్ఞాన్పీఠ్ అవార్డు రీసెంట్ గ్రహీత. జ్ఞాన్పీఠ్ అవార్డు రీసెంట్ గ్రహీత ఎవరు? క్వశ్చన్ నెంబర్ 7. అంతరిక్ష వ్యర్థాలను తొలగించడానికి జపాన్ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న స్టార్టప్ ఏది? చూడండి, అంతరిక్ష వ్యర్థాలను తొలగించడానికి జపాన్ దేశంతో మన భారతదేశంలోని స్టార్టప్, ఇది బెంగళూరుకి చెందినటువంటి స్టార్టప్ అన్నమాట. ఒప్పందం కుదుర్చుకునింది బెంగళూరుకు చెందిన స్టార్టప్. దాని పేరు బెలాట్రిక్స్. బెలాట్రిక్స్ అనేటువంటిది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. ఎక్కడ ఉంటుంది ఇది? బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్టార్టప్ కంపెనీ బెలాట్రిక్స్. ఈ అంతరిక్షంలో మనకి వ్యర్థాలు ఉంటాయి కదా, భూమి మీదనే కాదు అంతరిక్షంలో కూడా వెళ్ళిపోయి అక్కడ వ్యర్థాలు మనకి తయారవుతాయి. దాన్ని మన స్పేస్ డెబ్రిస్ అంటారు ఇంగ్లీష్లో. స్పేస్ డెబ్రిస్, DEBRIS, స్పేస్ డెబ్రిస్. ఈ అంతరిక్ష వ్యర్థాలను తొలగించడం కోసం మన భారతదేశానికి చెందిన స్టార్టప్ కంపెనీ బెలాట్రిక్స్ వాళ్ళు జపాన్ దేశానికి చెందినటువంటి ఓకేనా, ఆస్ట్రోస్కేల్ జపాన్తో ఒప్పందం కుదుర్చుకునింది అనమాట. జపాన్కు సంబంధించిన దేంతో? ఆస్ట్రోస్కేల్ ఒప్పందం కుదుర్చుకునింది, గుర్తుపెట్టుకోవాలి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, మన భారతదేశానికి చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మనందరికీ తెలుసు. ఈ ఇస్రో అంతరిక్షంలో వ్యర్థాలను తొలగించడానికి ఒక ప్రాజెక్టును ప్రారంభించింది అనమాట. అంతరిక్షంలో వ్యర్థాలను ఓకేనా, అంతరిక్షంలో వ్యర్థాలను తొలగించడం కోసం. ఆ ప్రాజెక్టు పేరేమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కానీ మీకు తెలియకపోతే నన్ను క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చేస్తా. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి, జపాన్ దేశంతో ఈరోజు ఒప్పందం. బెలాట్రిక్స్ వాళ్ళు. జపాన్ అనగానే అంతరిక్ష పరిశోధనా సంస్థ జాక్సా. మనకి ఇస్రో ఎలాంటిదో జపాన్కు జాక్సా అలాంటిది అనమాట. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, జాక్సా ఫుల్ ఫామ్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఈ జాక్సా ఏర్పడిన సంవత్సరం 2003. జాక్సా ప్రధాన కార్యాలయం టోక్యో, జపాన్. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరం ఏది అంటే టోక్యోనే, జపాన్ అన్నమాట. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరం అన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏదంటే మాత్రం ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత పెద్ద నగరం ఏదంటే లండన్ అన్నమాట. లండన్. క్వశ్చన్ నెంబర్ 8. స్క్వాడ్ అలయన్స్లో భారత్ను చేరమని ఏ దేశము కోరినది? చూడండి, స్క్వాడ్ అనేటువంటిది ఒక అలయన్స్ అనమాట. SQUAD అలయన్స్, స్క్వాడ్ కూటమి. ఈ స్క్వాడ్ కూటమిలో గల దేశాలు ఏవంటే కనుక యాక్చువల్గా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్లో ఉన్నాయి. ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో ఆ ఇండో పసిఫిక్ రీజన్లో చైనా దూకుడు ఏదైతే ఉందో ఆ చైనా దూకుడును, దక్షిణ చైనా సముద్రము, ఆ చైనా దూకుడును తగ్గించడం కోసం ఏర్పాటైనటువంటి కూటమి అన్నమాట. మన భారతదేశము, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అది క్వాడ్, QUAD. QUADకి SQUADలో
ఒక దేశం డిఫరెన్స్ అనమాట. ఎస్క్యూఏడిలో ఉన్నది ఫిలిప్పీన్స్, క్యూయుఏడిలో ఉన్నది భారత్, ఫిలిప్పీన్స్ లేదు. క్వాడ్ కూటమిలో ఫిలిప్పీన్స్ ఉండదు. స్క్వాడ్ కూటమిలో భారత్ ఉండదు. తేడా ఏంటంటే భారత్, ఫిలిప్పీన్స్ అనమాట. మిగతా 3 దేశాలు కూడా అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు ఖచ్చితంగా రెండిట్లో ఉంటాయి. క్వాడ్ కూటమిలో ఉంటాయి, స్క్వాడ్ కూటమిలో ఉంటాయి. 2 కూటమిలు ఏర్పడడానికి కారణం ఏంటంటే కనుక చైనా దూకుడును తగ్గించడమే. ఇండో పసిఫిక్ రీజన్లో దక్షిణ చైనాలో ఈ యొక్క చైనా దూకుడును తగ్గించడం, చైనా ఆక్రమణలను అరికట్టడం. అనే ఉద్దేశం మీద ఏర్పాటైన కూటమిలు. ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఏంది, స్క్వాడ్ కూటమిలో ఉన్న దేశం ఫిలిప్పీన్స్ అనమాట. ఆ ఫిలిప్పీన్స్ ఏమని కోరిందంటే భారతదేశాన్ని స్క్వాడ్ కూటమిలో చేరమని అడిగిందనమాట. అదనమాట బిట్టు, స్క్వాడ్ కూటమిలో చేరమని అడిగింది ఏ దేశం? ఫిలిప్పీన్స్. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఒక కూటమిలో ఒక దేశం ఆహ్వానించిందనమాట భారతదేశాన్ని. స్క్వాడ్ కూటమిలోని ఫిలిప్పీన్స్ ఆహ్వానించిందనమాట భారతదేశాన్ని. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఈ ఏడాది G20 సమ్మిట్ ఎక్కడ నిర్వహించబోతూ ఉన్నారు? G20 గ్రూప్ ఆఫ్ 20 ఈ ఏడాది ఎక్కడ నిర్వహిస్తారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. 2024-2025కు గాను 250 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో ఏ రైల్వే జోను రికార్డు సృష్టించినది? చూడండి, 250 మిలియన్ టన్నులు. 250 మిలియన్ టన్నులు. ఇంతవరకు ఏ రైల్వే జోను కూడా అంతటి సరుకు రవాణాను తీసుకురాలేదన్నమాట. మొట్టమొదటిసారిగా 250 మిలియన్ టన్నులతో రికార్డు స్థాయిలో నిలిచిందనమాట. ఇప్పుడు మనకి తూర్పు కోస్తా రైల్వే జోన్ అనమాట. ఆన్సర్ ఇక్కడ తూర్పు కోస్తా రైల్వే జోన్. తూర్పు కోస్తా రైల్వే జోన్ అంటే ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఉంటుంది. తూర్పు కోస్తా, ఈస్ట్ కోస్టల్ జోన్ అంటారు. ఇంగ్లీష్లో అయితే ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్ అంటారు. కాబట్టి తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్ అనమాట. భారతదేశంలో రైల్వే జోన్లు ఎన్ని ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. భారతదేశంలో గల మొత్తం రైల్వే జోన్లు ఎన్ని? ఇప్పుడు మీరు అందరు రైల్వేస్కి అప్లై చేసినారు చేసినారు కదా, అలా చాలా జోన్లు మనకు రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట నోటిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర రైల్వే జోన్ అంటాం. ఉత్తర రైల్వే జోన్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. అదే దక్షిణ రైల్వే జోన్ అయితే చెన్నై. ఉత్తర మధ్య రైల్వే జోన్ అయితే అలహాబాద్. దక్షిణ మధ్య రైల్వే జోన్ వచ్చేసి సికింద్రాబాదు. మధ్య రైల్వే జోన్ వచ్చేసి ముంబై, ఛత్రపతి శివాజీ టెర్మినల్ అంట ముంబై మధ్య రైల్వే జోన్. ఇంకా దక్షిణాన ఇటీవలనే కొత్త రైల్వే జోన్ వచ్చింది, దక్షిణ కోస్తా రైల్వే జోన్, 19వ రైల్వే జోన్ అనమాట. నేనే ఆన్సర్ చెప్పినా మీకు. మొత్తం రైల్వే జోన్లు ఎన్ని అని అడిగి నేనే మీకు ఇప్పుడు ఆన్సర్ చెప్పినా 19 ఉన్నాయి. చిట్ట చివరి రైల్వే జోన్ ఈ మధ్య రీసెంట్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయ్యిందనమాట. ఎక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటే విశాఖపట్నం అనమాట దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఇంకా తూర్పు రైల్వే జోన్ ఎక్కడ అంటే కలకత్తా. పశ్చిమ రైల్వే జోన్ ఎక్కడ అంటే ముంబై. తూర్పు మధ్య రైల్వే జోన్ ఎక్కడ అంటే కనుక హాజీపూరు. పశ్చిమ మధ్య రైల్వే జోన్ ఎక్కడ అంటే జబల్పూరు. ఈశాన్య రైల్వే జోను గోరఖ్పూర్. ఆగ్నేయ రైల్వే జోను ఆగ్నేయం కలకత్తా. నైరుతి రైల్వే జోను హుబ్లీ కర్ణాటక. హుబ్లీ అంటే కనుక కర్ణాటక, హుబ్లీ. వాయువ్య రైల్వే జోన్ జైపూరు. వాయువ్య రైల్వే జోన్ వచ్చి జైపూర్ రాజస్థాన్ అనమాట. అదేవిధంగా ఈశాన్య మధ్య రైల్వే జోన్ మాలేగాము గౌహతి అస్సాం, మాలేగాం. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్. మధ్య రైల్వే జోన్ ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్. ఓకేనా. అదేవిధంగా మనకి 2010లో ఏర్పడినది కోల్కతా మెట్రో. అది ప్రత్యేకించి ఒక దిక్కంటు కాదు, 2010లో కలకత్తా మెట్రో ఏర్పడింది అనమాట. అది సపరేట్గా మాట్లాడుకోవాలి దాన్ని. ఇంకా తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏదంటే భువనేశ్వర్, ఒరిస్సా. ఇలా భారతదేశంలో మొత్తం ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయంటే 19 ఉన్నాయి. మొత్తం లిస్ట్ ఇచ్చా మీకు, బాగా చదువుకొని రాసుకొని, ఓకేనా. ఎందుకంటే మనకి జాగ్రఫీ కావచ్చు, స్టాండర్డ్ జీకే రెండిట్లో కూడా రైల్వే జోన్ల గురించి మనకు బిట్లు పడతాయి. ఏ రైల్వే జోన్ ఎక్కడ ఉంది, లేదా ఒక 4-5 రైల్వే జోన్లు ఇచ్చి అవక జతపరచమని అడుగుతాడు.
కాబట్టి నేను చెప్పిన 19 రైల్వే జోన్లు ఎక్కడ అనేది రాసుకొని కాస్త చదువుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. లాస్ట్ క్వశ్చన్. జియో ఫెన్సింగ్ టెక్తో ఏ రాష్ట్రంలో 108 బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేశారు? జియో ఫెన్సింగ్ టెక్ అనే ఒక టెక్నాలజీతో అనమాట. జియో ఫెన్సింగ్ టెక్ అనే ఒక టెక్నాలజీ ద్వారా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక 108 బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేయడం జరిగిందనమాట. 108 బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేయడం జరిగిందనమాట. ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీసులు. చూడండి, బెట్టింగ్ అనేటువంటిది ఇప్పుడు మనకి సాధారణం అయిపోయింది. క్రికెట్కు సంబంధించి మనకు ముఖ్యంగా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉంది. ఐపీఎల్లో ఇంకా బెట్టు కోట్లు చేతులు మారుతాయి అన్నమాట. కాబట్టి అటువంటి బెట్టింగ్ ద్వారా ఎంతోమంది డబ్బులు పోగొట్టుకొని కాస్త ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళి చనిపోయినారని చెప్పేసి మనకు టాక్ అనమాట. కాబట్టి ఆ నేపథ్యంలో ఇటీవల మనం చూసాం, బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసిన ప్రముఖులను పోలీసులు పిలిచి అక్కడ దర్యాప్తు చేయడం జరిగిందనమాట, తెలంగాణ రాష్ట్ర పోలీసులు. కానీ మనకు బెట్టింగ్ యాప్లకు సంబంధించి కొంతమంది ప్రమోట్ చేసింటారనమాట. తెలుసో తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే కనుక బెట్టింగ్ యాప్లను బాగా ఇది జెన్యూను బెట్టింగ్ యాప్, బెట్టింగ్ వేసుకోండి అని చెప్పేసి ప్రమోట్ చేసినారు. అందులో మనం చూస్తే కనుక చాలా ముఖ్యంగా హీరోలలో కూడా విజయ్ దేవరకొండ కావచ్చు, దగ్గుబాటి రానా కావచ్చు, అదేవిధంగా ప్రముఖ నటుడైన ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇక చిన్న చితక నటువులు చూస్తే కనుక శ్యామల, యాంకర్ శ్యామల, అదేవిధంగా కొంతమంది యూట్యూబర్స్ అనమాట, మస్తాన్ సాయి అని, హర్ష సాయి అని, ఇమ్రాన్ అని, వీళ్ళందరినీ మనం చూస్తున్నాం రోజు ఈ బెట్టింగ్లకు సంబంధించి. వీళ్ళందరిని కూడా ఎవరంటే కనుక ఇప్పుడు వాళ్ళందరిపైన వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాడు ఎవరంటే కనుక ప్రపంచ టూరిస్ట్గా మనం అన్వేష్ అని మనం వింటూ ఉంటాం అనమాట. ఆయా దేశాల గురించి అక్కడికి వెళ్ళి అక్కడ ఈ పరిస్థితులు అవన్నీ కూడా చెప్తూ ఉండడం మనము ఒక వ్యక్తిని అన్వేష్ అని చెప్పేసి మన తెలుగు పర్సన్నే చూస్తూ ఉంటాం. కాబట్టి అతను వీళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళ వల్ల చాలామంది చనిపోయినారని, వీళ్ళు ఏమో కోట్లు దన్నుకున్నారని, ఓకే వీళ్ళని వదలకూడదని చెప్పేసి మాట్లాడడం చూస్తున్నాం. ఆ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అయిందనమాట. వారందరిపైన దర్యాప్తు చేయడమే కాదు, అక్కడ ఏకంగా 108 బెట్టింగ్ యాప్లపైన ఇప్పుడు బ్లాక్ చేయడం జరిగిందనమాట. కాబట్టి రాను రోజుల్లో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ బెట్టింగ్ యాప్లను అరికట్టడం అనేది అంత ఆషామాషి కాదు. ఇది దేశం మొత్తం మీద ఒక చట్టం రూపంలో వస్తే కానీ ఇవి చేయలేని పరిస్థితి అనమాట. వీటిని అదుపు చేయలేని పరిస్థితి. అంతో ఇంతో తగ్గించవచ్చు కానీ పూర్తి స్థాయిలో తగ్గించలేమని ప్రభుత్వాలే ఒప్పుకుంటున్నాయి. ఓకేనా, ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. అందరూ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.